హైదరాబాద్ హిమాయత్ నగర్ లో సక్సెస్ మంత్ర ఎడ్యుకేషన్ కెరియర్ కన్సల్టెన్సీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకునే నిరుద్యోగులు, మహిళలు, యువకులకు ఆయా రంగాల్లోని అవకాశాలపై పలువురు వక్తలు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్కెట్ పరిస్థితులు, సాంకేతికత, వనరులు, బిజినెస్ ప్రారంభించేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రైవేట్, ప్రభుత్వ జీవనోపాధి పథకాలపై తమ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోందని మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామచంద్రయ్య తెలిపారు. దాంతో వాళ్ళ వల్ల మనకి ఏమవుతుందంటే ఒకసారి సోషల్ మీడియా మనకి అదే జయ గారు పనిచేస్తుంటే ఒకరోజు యాంకర్ చూసుకుంటాం కదా, కంపేర్ రేంజ్ కూర్చుంటాం, సబ్జెక్ట్ ఇస్తాం. మీరు అట్లాంటి వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళ జయ గారు అంటే ఆమె సారీ అండి నేను మిస్ అయినా నేనే ఇస్తానని చెప్పి కూర్చుంటాను. ఫస్ట్ మీరు ఒకటి అక్కడ, రెండోది ఇట్లేదు, మూడోది మొత్తం కంప్లైంట్ పెట్టి కదా ఇప్పుడు ఫోన్ నెంబర్లు ఎక్కువ వస్తున్నాయి, చెప్పలేకపోతున్నాం. సర్వీస్ నాకు అది కూడా తెలుసు. ఎవరైతే కరెక్ట్ యూనిట్ పెట్టుకుని కొన్నింటికి కాస్ట్ బేస్ మాత్రమే సర్వీస్ ఇస్తాను. ఎందుకంటే కొన్ని డిపిఆర్ రెడీ చేసినప్పుడు, తర్వాత కొన్ని సిఏ వాళ్ళకి సర్టిఫికేషన్ చేసుకోవాలి, ఫోన్ తెలుసుకొని ఇంకేదో యూట్యూబ్లో వీడియో చూసి, ఎందుకంటే యూట్యూబ్లో ఒకటే పథకం మీద 3 రకాలు ఉంటుంది. వీడియో ఒకటో రకంగా మొత్తం ఫ్రీ అంటే అనిపించేసి నాన్నగారి శత జయంతి సందర్భంగా నేను ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నా ఆఫీస్లో హిమాయత్ నగర్లో ఏర్పాటు చేశాను. దాని మెయిన్ ఉద్దేశం ఏంటనంటే ఎంతోమంది మహిళలకి అండ్ యువకులకి వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని విషయాలను దీంట్లో మేము ట్రైన్ చేస్తాము. మేము మా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నబార్డు వారి ఆర్థిక సహకారంతో మరియు ఎంఎస్ఎంఈ వారి సహకారంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత జీవనోపాధుల కోసం అనేక రకాలైన ప్రభుత్వ పథకాల మీద పనిచేయడం జరుగుతుంది. సమాజంలో ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఒక దృక్పథం ఉంటుంది. ఆ చైతన్యాన్ని కల్పించడానికి ఒక వేదిక అవసరం ఉంటుంది. ఎన్నో స్కీమ్స్ ఉన్నా, ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అట్టడుగునున్న చాలామంది వ్యక్తులకు ఆ విషయాలు తెలియడం లేదు. నిజంగా చెప్పాలంటే అధికారులకు కూడా ఆ విషయాలపైన పూర్తి అవగాహన లేదు. ఆ అవగాహన కల్పించడానికి, ఆ అవకాశాలను అందరికీ చేర్చడానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి ఉదయశ్రీ గారు కోరారు. అందరం ఏకమై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ మంత్ర ద్వారా నిర్వహించడం జరుగుతుంది.